వెల్కమ్ టు మూవీ మిక్చర్. పొరుగు హీరోలు కాదన్న కథలకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడా? సూర్యతో లోకేష్ కనగరాజ్ చేయాలనుకున్న ప్రాజెక్ట్ బన్నీ చెంతకు చేరిందా? రణ్వీర్ సింగ్ కాదన్న స్టోరీని బాసిల్ జోసెఫ్ ఐకాన్ స్టార్ కి చెప్పి ఓకే చేయించుకున్నాడా? ఒక హీరో కోసం రాసుకున్న కథ మరొకరి దగ్గరికి వెళ్లటం కామన్. అయితే రీజనల్ లాంగ్వేజ్ వరకే అవి పరిమితం. కానీ బన్నీ ఏకంగా పొరుగు ఇండస్ట్రీ హీరోలు కాదన్న కథలతో సినిమాలు చేస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. పుష్ప 2 తర్వాత అట్లీతో సినిమాను పట్టాలెక్కించిన ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ డీల్ చేసే ఛాన్స్ లోకేష్ కనగరాజ్కు ఇచ్చాడు. ఇదిగో ఇక్కడే మొదలైంది ఓ క్రేజీ న్యూస్. గతంలో సూర్యతో ఓ మూవీ ప్లాన్ చేశాడు లోకేష్ కనగరాజ్. కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. ఇరుంబుకై మాయావి అన్న టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కానీ ఏమైందో తెలీదు, ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు ఇదే కథను బన్నీకి చెప్పి ఓకే చేయించుకున్నాడని కోలీవుడ్లో ఓ టాక్ సర్క్యులేట్ అవుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అట్లీ, లోకీ తర్వాత మాలీవుడ్ దర్శకుడి వైపు టర్న్ తీసుకుంటున్నాడు అల్లు అర్జున్. బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ శిరీష్ పెళ్లిలో బాసిల్ కనిపించడంతో పాటు మాలీవుడ్ ఈ ప్రాజెక్టు గురించి కోడే కూస్తోంది. తనను మల్లు అర్జున్గా రిసీవ్ చేసుకున్న మాలీవుడ్ ఆడియన్స్ రుణం తీర్చుకునేందుకు అక్కడి దర్శకుడికి కమిట్ అయినట్టున్నాడు బన్నీ. మిన్నల్ మురళీతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న బాసిల్ బన్నీ కన్నా ముందు రణ్వీర్ సింగ్తో ప్రయాణం చేశాడు. అతడికి సూపర్ హీరో శక్తిమాన్ స్టోరీ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. కానీ కొంత దూరం ప్రయాణించాక క్రియేటివ్ డిఫరెన్స్ రావటంతో ఆగిపోయింది ప్రాజెక్ట్. ఇప్పుడు ఇదే కథ బన్నీ చెంతకు చేరిందని టాక్. ఇలా పొరుగు హీరోలు కాదన్న కథలకు బన్నీ చేస్తున్నాడన్న రూమర్స్ గట్టిగానే వస్తున్నాయి.